Hi friends, welcome back to our channel XYZ Brain. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి ఎకనామిక్స్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అండి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ దాంతోపాటు వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనే వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి కూడా స్ప్రెడ్ అవుతుంది. దాంతోపాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించిన అన్ని మెటీరియల్స్, పీడిఎఫ్ ఫైల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ కూడా అన్ని రాబోతున్నాయి. ప్లీజ్ కైండ్లీ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇక లేట్ చేయకుండా వెళ్తే కనుక ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఎకనామిక్స్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ అండి. సో ఇందులో అన్నీ కూడా మీకు ప్రాక్టీస్కి పనికి వచ్చే విధంగా ఉంటాయి. మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్ పేపర్ని. ఇది ఒరిజినల్ కాదని అడగండి, దీన్ని టేక్ ఇట్ యాజ్ ఎ వర్క్ షీట్ అండ్ ప్రాక్టీస్ పేపర్. ఇది ప్రాక్టీస్ పేపర్గా తీసుకోండి. ఈ పేపర్ కాకుండా ఇంకొక పేపర్ కూడా అప్లోడ్ చేస్తాను, అది కూడా మీరు చూసుకోండి ఒకసారి. తప్పకుండా అయితే ఇందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సెక్షన్ ఈలో చూడండి, ఎస్ఏ క్వశ్చన్స్ మొత్తం మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 3 అనమాట. సో 3 అంటే సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్, 3 10 30. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో 5 ఉన్నాయి కదా, 5లోంచి రేపు ఫ్రీ ఫైనల్లో కానీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ అట్లీస్ట్ 2 లేదా 3 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ఎల్ నుంచి. మనకి ఎస్ఎల్ చాలా ఇంపార్టెంట్ కదా, ఇవన్నీ అయితే బాగా చూసుకోండి. అండ్ సెక్షన్ బిలో చూడండి, మొత్తం 12 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 8 మాత్రమే, అంటే చాయిస్ అనేది ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్, 8 5 40, అంటే మొత్తం 12లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 8 మాత్రమే. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని బాగా అంటే బాగా చూసుకోండి, డెఫినెట్గా మీకు ఎగ్జామ్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ ఏవి కూడా మిస్ చేసుకోవద్దండి. ఆల్రెడీ మీ ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, ఎంతవరకు చదువుకున్నారనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో సోషల్ వాళ్ళు కాబట్టి చాలా అంటే చాలా బాగా రాయాల్సి ఉంటుంది. హెడ్డింగ్స్ కానీ, అండర్లైన్స్ కానీ, మార్జిన్స్ కానీ ఇవన్నీ కూడా పక్కగా రాయాల్సి ఉంటుంది. అవన్నీ బాగా ఫాలో అవ్వండి. అండ్ సెక్షన్ సిలో చూడండి, మొత్తం 20 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 20 క్వశ్చన్స్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కేవలం 15 మాత్రమే, ఇవన్నీ కూడా షార్ట్ ఆన్సర్స్ అనమాట. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 15 2 30 అనమాట. సో మీకు ఈజీగా అంటే ఈజీగా ఈ 20 క్వశ్చన్స్లోంచి రేపు ప్రీ ఫైనల్లో కానీ ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ అట్లీస్ట్ ఒక 8 to 10 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పక్కగా వస్తాయి. ఇంకొక పేరు పెడతాం కదా, అవి కూడా చూసుకున్నట్లయితే పక్కగా మీకు మంచి మార్కులు వస్తాయి. మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు, సార్ మీరు పెట్టిన క్వశ్చన్స్ వస్తాయని ఇప్పటికే చాలామంది చెప్తున్నారు. సో డెఫినెట్గా అయితే మీకు ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇవన్నీ ప్రాక్టీస్ అంటే బాగా చేయండి, ఇవన్నీ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అంటే జస్ట్ చదువుతారు, ఎగ్జామ్లోకి వెళ్ళగానే ఆ ఆన్సర్స్ గుర్తురావు. సో అంటే ఏంటంటే ప్రాక్టీస్ లేకపోవడం. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు తప్పకుండా అయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అంటే రివైజన్ బాగా చేయండి. ఇంకొక పేపర్ పెడతాను, ఆ పేపర్లో నుంచి కూడా డెఫినెట్గా మీకు కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ టు ఫ్రెండ్స్ ఆల్సో. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. దట్